అలా జరగడం యాదృశ్చికమో లేక గంగమ్మే అలా చేసిందని మనం నమ్మేదాన్ని బట్టి ఉంటుంది శివ. ఇట్ వాజ్ అన్ జస్ట్ యాక్సిడెంట్. నా దృష్టిలో అదొక ప్రమాదం మాత్రమే ప్రభా. అయినా తెలిసి పాము పుట్లో చేయి పెడితే పాము కాటు వేయకుండా ఉంటుందా? ఆ మఠాధిపతి చెప్పినట్టు నేను నమ్మను, నాకు నమ్మకాలు లేవు అని చెప్పడం చాలా సులభం శివ. కానీ ఎందుకు నమ్మకం లేదు అంటే నీ దగ్గర సరైన సమాధానం ఉందా? అవును శివ, ఆ స్వామీజీ చెప్పిన ఆ విషయం మీద కొంచెమైనా ఒక అవగాహన ఉండి లేక తెలుసుకోవాలన్న ప్రయత్నమైనా చేసి ఉండుంటే అప్పుడు మనకి నమ్మకం లేదు అని చెప్పే అర్హత ఉంటుంది. ప్రభా, నువ్వెన్ని చెప్పినా నేను నమ్మనురా. నా దృష్టిలో అవన్నీ మూఢనమ్మకాలు. కొండయ్య, దేవమ్మ, నిన్ను చూడ్డంలో నాకు చాలా సంతోషంగా ఉంది. చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ మన ఊరు వస్తున్నావు. మీ అయ్యని అక్కని చూడ్డానికి సెలవు పెట్టుకొని వస్తున్నావు అమ్మా. ఏమ్మా, ఏం చెప్పట్లేదు? ఆరోగ్యం సరిలేకొచ్చేసావా? అదేం లేదు. మరి ఏంటైందమ్మా? అక్కడేమైనా సిక్కులేమైనా వచ్చాయా? నా బాధంతా ఏంటంటే తల్లి, ఆ గంగమ్మ తల్లి ఒప్పుకోవడం ఆషామాషి కాదు. కానీ అమ్మవారి దయ వల్ల బయటికి వెళ్ళి పనిలో చేరావు. ఆ అదృష్టం వృధా అవ్వకూడదని నా ఆశ, అంతే తల్లి. నేను మన గ్రామానికి వచ్చేసాను. శివ, నీ ప్రేమ సక్సెస్ కావాలంటే కొంచెం రీసెర్చ్ అవసరం రా. అందుకోసమేనా కొంచెం నమ్మకం పెట్టి ఆ గంగమ్మ కథ తెలుసుకోరా. అంటే నేనిప్పుడు దొంగ భక్తి నటిస్తూ ఒంటి నిండా కాషాయ బట్టలు వేసుకుని నెత్తినా? శ్రీదేవి నమ్ముతుంది, నువ్వు కూడా నమ్మాలి. మీరిద్దరూ రెండు వేర్వేరు ధ్రువాలైనప్పుడు కలవడం కష్టం శివ. అందుకని నన్ను ఇప్పుడు స్వామీజీ వేషం వేసుకుని తిరగమంటావా ఏంట్రా? అవసరం లేదు శివ. అవి నిజంగా మూఢనమ్మకాలని శ్రీదేవి నమ్మేలా చేయాలి, లేదంటే నువ్వేనా మారాలి. ఏంటి, నేను నమ్మడమా? నేను నమ్మడం అనేది జరగని పనిరా. నిజంగా స్వయంగా దేవుడు ప్రత్యక్షమై కనబడితే అప్పుడు నేను నమ్ముతాను. అయినా దైవశక్తి అనేది ఉంటే మేలు చేయాలి, కానీ ఇలా కీడు చేయడం, ప్రతీకారాలు తీర్చుకోవడం ఏంట్రా? ఇదంతా ఒట్టి ట్రాష్. ఎన్ని చెప్పినా వీడు నమ్మడు ప్రభా. అందుకే నేను చెప్పడం మానేశాను. ప్రేమ నమ్మకాల గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఆ శ్రీదేవి గురించి ఆలోచిస్తున్నారా? పాపం, ఎంత నరకం అనుభవిస్తుందో ఆ అమ్మాయి. ఎలాగైనా ఆ అమ్మాయి శ్రీదేవి నా కోడలుగా రావాలి. ఏంటి ఈ తల్లి ఇలా మాట్లాడుతోంది? చూస్తూ చూస్తూ ఆ గ్రామంలోని అమ్మాయిని కోడల్ని చేసుకుని కొడుకు జీవితం ఏం చేయాలనుకుంటుంది అని ఆలోచిస్తున్నారా? లేదంటీ, ఆ మూఢనమ్మకాలు మీరు నమ్మట్లేదు అనుకుంటా. తిరిగి ఇంకెక్కడికి వెళ్ళను. నాకు తెలుసమ్మా, అమ్మోర్దయ్య నీకు బాగా ఉంది. ఈ ఊరికి మంచి జరగాలని నిన్ను తిరిగి ఈ ఊరు చేర్చుంటుంది. అమ్మలీలలో అట్టాగే ఉంటాయి తల్లి, నువ్వేం కలవరపడకు, అంతా మంచే జరుగుద్ది.
దిగండమ్మా. నాకు ఆ దైవం మీద అపారమైన నమ్మకం ఉంది ప్రభాకర్. నా చిన్న వయసులో నేను కన్నికాపురం వెళ్ళాను. నాకు బాగా జ్ఞాపకం ఉంది. అక్కడ మొదట సప్తమాత్రికలను పూజించి తర్వాత లలితాదేవిని దర్శించుకుని ప్రార్థనలు చేస్తారు. అంటే శ్రీశైలంలో శివుణ్ణి దర్శించుకున్న తర్వాతే గణపతిని దర్శించుకున్నట్టు. సప్తమాతృకలు శక్తివంతమైన దేవతలు. కోరిన కోరికలు వెంటనే తీరుస్తారు. నమ్మి మనసు పెట్టి భక్తిగా పూజిస్తే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. కన్యకాపురం ఇప్పుడలా అవడానికి కారణం ఒక పవిత్ర కన్య శాపమే అంటారు. ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు కాని ఆ గ్రామంలో ఆ కన్యకు కీడు జరిగి శపించిందని చూచాయిగా తెలుసు. ఒక అమ్మాయి శాపం పెడితే అలా జరిగేటట్లయితే ఢిల్లీలో నిర్భయ ఇన్ని శాపాలు పెట్టుంటుంది. రోజు ప్రపంచంలో జరుగుతున్న అత్యాచారాలకు, వాళ్ళందరూ ఆ సమయంలో పెడుతున్న ఆక్రందనలకు, శాపాలకు నువ్వు చెప్పినట్టు జరిగితే మొత్తం ఈ పాటికి నాశనమైపోయిండారు కదమ్మా. పాపం ఎవ్వర్ని ఊరికే వదిలిపెట్ట శివ. అయినా మన కంటికి కనిపించకపోవచ్చు. అలా తప్పు చేసిన వాళ్ళెవరూ సుఖంగా ఉండరు. జీవితాంతో నరకం అనుభవిస్తూ ఉంటారు. ఇవన్నీ నేను నమ్మనమ్మా. అలా జరుగుతుంటే ఏ ఒక్కడూ తప్పు చేయడే. రోజు ఇన్ని ఘోరాలు కూడా జరగవే. కొన్ని మనం నమ్మి తీరాలి శివ. ఆ, ఆ సప్తమాతృకులున్న చోటే ఒక కన్యకి కీడు జరగడంతో ఆ గ్రామం దైవ కటాక్షాన్ని పోగొట్టుకుంది. సప్తమాతృకలు మౌనంగా ఉండిపోయారు. దాంతో దుష్టశక్తుల నుండి ఆ గ్రామాన్ని కాపాడేవాళ్లే కరువయ్యారు. మనం ఎంత గొప్పవాళ్లమైనా దైవబలం తోడు లేకపోతే ఏమీ సాధించలేం. దాన్నే మనం తలరాత అంటాం. అంటే ఉదాహరణకు కాలిన్స్, ఆర్మ్స్ట్రాంగ్ ఇద్దరూ చంద్రమండలంలోకి వెళ్లారు. చంద్రుని మీద కాలు మోపడానికి కాలిన్స్ సందేహిస్తుండగా ఆర్మ్స్ట్రాంగ్ కాలు పెట్టేసి మొట్టమొదటిసారిగా చంద్రుని మీద కాలు మోపిన వాడిగా చరిత్రకెక్కాడు. అమ్మా, అందులో తలరాతలు, దైవశక్తి ప్రభావం ఏమీ లేవు.